చేస్తారు, మన కోసం స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. అలాగే ఆవిడ ఒక పాట పాడి మనకి వినిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఆ తర్వాత మనం మన వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ లార్డ్, గ్లోరీ టు లార్డ్ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, మీకే స్తుతి రాజా, మీకే ఆరాధన రాజా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈ దినం దేవుడు మనందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బట్టి వందనాలు అయ్యా. మళ్ళీ సన్నిధికి వచ్చినాం ప్రభా. అయ్యా, ఇక్కడెక్కడ తెలుగు నేను అమ్మను ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో ఉంటాను కదా ప్రభా. అయ్యా, ఈ క్రిస్మస్ ఆరాధన సమయ వేడుకల్లోనైనా మేమందరం కూడి నీ సన్నిధిలోనైనా మేము ప్రార్థిస్తుండగా తండ్రి, మీ కృప సంరక్షణ కాపుదల మాకు దయచేయండి తండ్రి. ఈ ఆరాధనైనా ఇంత ఘనంగా మేము జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలనైనా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబం చుట్టూ మీకు కాపుదల కంచవేయండి నైనా. బిడ్డలకునైనా మీ శక్తి బలం ఇచ్చినైనా ఇదిగో ఈ క్షణం వరకునైనా కాపాడినైనా నీకు వందనాలు నైనా. తల్లి మర్చిన నిన్ను నేను మరవను విడవను ఎడబాయినన్న రీతిగానైనా అయ్యా బిడ్డలకు తోడై ఉన్నావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ కుటుంబం చుట్టూ మీకు కాపుదల కంచవేయండి నైనా. అయ్యా, ఎంత దుఃఖకరమైన పరిస్థితినైనా నువ్వు సంతోషంగా సమాధానం ఇచ్చినైనా ఈ వేడుకను ఘనంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, పైన తండ్రి కుమారులు ఇద్దరిని కూడా దీవించండి, కోడలను దీవించండి, మనవని దీవించండి ప్రభా. అయ్యా, ఈ కుటుంబంలో నెమ్మదినియండి, శాంతి సమాధానము దయచేయి తండ్రి. అయ్యా, మరి ఇంకా బిడ్డలు నైనా నీ నామానికి మహిమకరంగా బలపడాలి ప్రభా. అయ్యా, నీ నామానికి మహిమకరంగా నీ రాకడ పర్యంతం వరకు నైనా అయ్యా ఈ ఆరాధనలు ఆగకుండా సాగుటకు మీకు అనుగ్రహించండి నైనా. అయ్యా, నీ పరిచర్యలో బలంగా వాడబడే కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అయ్యా, మరి ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ హృదయ వాంఛలు నెరవేర్చిన ఆయన ఈ ఆరాధన నీ నామానికి మహిమకరంగా జరిగించే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీ కృప
మీ అందరికీ. మరి మా జీవితంలో కూడా దేవుడు మరి నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మరి మాకు మరి నేను దేవుడిని తెలుసుకోవడం అంటే ఎట్లా జరిగిందంటే మాకు ఒక కిరాణం షాప్ ఉంటుంది అన్నమాట.